ప్రతి ఒక్కళ్ళని వదలకుండా పట్టుకుని జాగ్రత్తగా మనతో నడుస్తున్నది ఒక గొప్ప విషయం ఉందండి. అదేంటంటారా? ఒత్తిడి, స్ట్రెస్. మీరు ఎవరిని అడగండి, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఏదో ఒక ఒత్తిడి, స్ట్రెస్ తోటే ఉంటూ ఉన్నాం. దాని మూలం ఏంటో ఎప్పుడైనా గమనించారా? నాకు అర్థమైంది ఏమిటంటే, ఒత్తిడి అంటేనండి మనం వాస్తవానికి అయితే ఇప్పుడు జరుగుతున్న నిజాలకి, అదేవిధంగా మనం ఊహించుకున్న దానికి మధ్యలో ఉన్న దూరమే ఒత్తిడండి. వాస్తవంగా ఏమిటి, అసలు మనకు అనుకుంటున్నది ఏమిటి, ఈ రెండిటి మధ్య ఈ ప్రయాణం చేసేటప్పుడు మనం అనుకున్నది అందుకోలేనప్పుడు మనం పడే వేదనే ఒత్తిడి. అంటే వాస్తవానికి చాలా దూరంగా మనం లక్ష్యాలను పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ సాధించడం కష్టమైపోతుంది. ఆ ఒత్తిడి మన నెత్తి మీద కూర్చుంటుంది కదా. మరి ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి? ఒత్తిడి తగ్గాలంటే ముందు మన సామర్థ్యం మనం తెలుసుకోవాలండి. మనం అంటే ఏమిటి, నిజం అంటే ఏమిటి, వాస్తవం అంటే ఏమిటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి, నేను ఎక్కడున్నాను, నాకేం కావాలి, అది నేను ఎంతవరకు చేయగలను, అది ఈ అనుకున్నది లేదా జరుగుతున్న దానికి దీనికి దూరాన్ని ఎంత తగ్గించుకుంటే మనమంతా ప్రశాంతంగా మనం పని చేసుకోగలం. అందుకే పని చెయ్యి ఫలితాన్ని ఆశించద్దు అంటారు కదా. ఇదేనండి, పని చేయటం వరకే మన పని. ఈ పని నుంచి నేను ఇంత ఆశించాను, నాకు అంత రాలేదు, అంత వస్తుందా రాదా, ఈ ఆలోచన అంటే రాబోయే రిజల్ట్ వచ్చే దాని మీద పట్టి మనం ప్రవర్తిస్తే మనకంతా ఆందోళనేనండి. అందుకనే మీరు వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా మీ ఆకాంక్షలు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, అది మీకు ఆయుధం అవుతుంది, ఇంధనం అవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ.